చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహానగరాల్లో మాయగాడి మోసాలు, చంద్రగిరిలో ఘరానా మోసగాడి లీలలు, క్షుద్ర పూజల పేరుతో 7 లక్షల హాంఫట్, పిల్లలకు గండం ఉందని శాంతి పూజలు, ఆ తర్వాత డబ్బును రెండింతలు చేస్తానని మోసం. చిత్తూరులో 50 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకొని ఆమె నుంచి ఇప్పటికే 28 కోట్లు కొట్టేసిన కేటుగాడు శివప్రసాద్ ఇప్పుడు తాజాగా హైదరాబాద్, బెంగళూరు, చంద్రగిరిలో చేతివాటం. ప్రస్తుతం పోలీసుల అదుపులో శివప్రసాద్. తనను నమ్మించి పెళ్లి చేసుకొని తన వద్ద నుంచి దాదాపుగా 28 కోట్ల రూపాయలతో శివప్రసాద్ అనే వ్యక్తి ఉడాయించడంతో ఓ మహిళ పోలీసులను ఆశ్రయించిన ఘటన వారం రోజుల క్రితం కలకలంగా మారింది. అయితే ఈ ఘటనపై విచారణలో దిమ్మ తిరిగే నిజాలు బయటకు వస్తున్నాయి. శివప్రసాద్ గురించి తెలుసుకున్న పోలీసులు సైతం షాక్కు గురవుతున్నారు. భర్తలు లేని మహిళల్నే టార్గెట్ చేసుకున్న శివప్రసాద్ వారికి దగ్గరై ఆ తర్వాత అందిన కాడికి దోచుకెళ్లడం అలవాటుగా మార్చుకున్నాడు. ఇదే కాకుండా క్షుద్ర పూజల పేరుతో పలువురి మహిళలను మోసం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. క్షుద్ర పూజలు చేసేందుకు ఓ ఇంటికి వెళ్లిన శివప్రసాద్ పిల్లలకు గండం ఉందని, శాంతి పూజలు చేయాలని నమ్మబలికాడు. అనంతరం పూజలు చేసి నగదును డబ్బులు చేస్తానని మోసం చేశాడు. అయితే శివప్రసాద్ మాటలు నమ్మిన ఆ మహిళ 20 సవర్ల బంగారు ఆభరణాలను తాకట్టు పట్టి మరీ 7 లక్షల రూపాయలను పూజలో పెట్టింది. అయితే రెండింతలయ్యేందుకు కొంత సమయం పడుతుందని అక్కడి నుంచి జారుకున్నారు శివప్రసాద్. ఇదంతా జరిగి 3 నెలలు కావస్తున్నా అతని నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో మోసపోయానని గ్రహించింది ఆ మహిళ, ఆ కుటుంబం. దీంతో చంద్రగిరి పోలీసులను ఆశ్రయించడంతో అతనిపై బంగారుపాలెంలో చీటింగ్ కేసులు నమోదైంది. సీన్ కట్ చేస్తే ఇదే కేటుగాడు శివప్రసాద్ చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేటలో మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. తనకు కుటుంబ సభ్యులు ఎవరూ లేరని నమ్మించి నాగమణి అనే 50 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఆమెతో కొన్ని రోజుల పాటు కాపురం చేసి ఆమె దగ్గర ఉన్న ఆస్తిపై కన్నేశాడు. నాగమణికి మాయమాటలు చెప్పి 28 కోట్ల రూపాయలను కాజేశాడు ఈ కేటుగాడు. నాగమణి చిత్తూరు ఎస్పీని ఆశ్రయించి న్యాయం చేయాలని కోరడంతో శివప్రసాద్ బాగోతం మరోసారి బయటపడింది. ఇలాంటి మోసాలకు పాల్పడడం మనోడికి ఇదేం కొత్త కాదు. మహానగరాల్లో అంటే హైదరాబాద్, బెంగళూరు వంటి పెద్ద పెద్ద నగరాల్లో కూడా మహిళలను నమ్మించి ఇదే తరహాలో మోసం చేయడంలో శివప్రసాద్ గనుడు. ఇక ప్రస్తుతం శివప్రసాద్ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. విచారణలో మరికొన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. ఎస్, శివప్రసాద్, ఇదే శివప్రసాద్, కేటుగాడు శివప్రసాద్ భర్తలు లేని భార్యలనే టార్గెట్ చేసుకొని వాళ్ళ వివరాలు తెలుసుకొని వాళ్ళ వెనుకున్నటువంటి ఆస్తిపాస్తుల గురించి పూర్తి డేటాను సేకరిస్తాడు. ఆ తర్వాత వాళ్లకు దగ్గరై నాకు కూడా భార్య లేదు, నాకు కూడా పిల్లలు లేరు, వాళ్ళందరూ కూడా కోవిడ్ సమయంలో చనిపోయారు, ఇప్పుడు నేను కూడా ఏకాకినే, మీరు కూడా ఒంటరిగా ఉన్నారు, సో ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుందాం, పెళ్లి చేసుకుంటే ఒకరికొకరం ఈ వయసులో, నీకంటే నేను వయసులో చిన్నవాడిగా ఉన్నప్పటికీ తోడు నీడగా ఉంటా, నిన్ను ప్రేమగా చూసుకుంటా, నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా అంటూ మాయమాటలు చెప్పి నాగమణి అనే మహిళ దగ్గర దాదాపుగా నాకు ఆర్బీఐ నుంచి 100 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది, సో నువ్వు చదువుకోకపోయినా నా దగ్గర పూర్తి ఆధారాలున్నాయి, ఇదిగో చూడు అంటూ ఆమెను నమ్మించాడు. ఆ తర్వాత నమ్మిన నాగమణి తన దగ్గరున్నటువంటి 28 కోట్ల రూపాయలు, తన దగ్గరున్న బిల్డింగులు, పొలాలు అన్నీ అమ్మి 28 కోట్ల రూపాయలను ఇదే శివప్రసాద్, స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ మాయగాడు శివప్రసాద్కు, అతని తండ్రికి, అతని సోదరుడుకు, ఇలా ముగ్గురికి అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసింది. తీరా అతను కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఇప్పుడు మొత్తం డేటాను సేకరించే ప్రయత్నం చేశారు. ఈ మాయగాడు గురించి పూర్తి వివరాలను ఆరా తీయడం మొదలెట్టారు. సో ఇప్పుడు శివప్రసాద్ బెంగళూరులోనే కాదు, హైదరాబాద్లో కూడా చివరికి
చంద్రగిరిలో కూడా మోసం చేశారనేటువంటి విషయాన్ని బయటపెట్టారు. ఈ వ్యక్తి కేవలం మహిళల్ని టార్గెట్ చేయడమే కాదు, భర్తలు లేని మహిళల్ని టార్గెట్ చేయడమే కాదు, అదేవిధంగా అమాయక కుటుంబాలను కూడా టార్గెట్ చేస్తున్నాడు. తాను క్షుద్ర పూజలు చేస్తాను, మీ దగ్గరున్న ఆస్తులను నగదును రెట్టింపు చేస్తానంటూ మాయమాటలు చెప్పి పూజలో లక్షల రూపాయలు పెట్టి ఆ లక్షల రూపాయల నోట్ల కట్టలతో ఉడాయించే గనుడు శివప్రసాద్. అదేవిధంగా మరికొంతమందిని కూడా నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీ దగ్గరున్న బంగారు నాకు అవసరాలకు ఇస్తే తిరిగి మళ్ళీ చెల్లిస్తానంటూ మరికొంతమందిని మోసం చేశాడు. ఇలా భర్తలు లేని భార్యల్ని టార్గెట్గా చేసుకున్న శివప్రసాద్ 30 కోట్ల రూపాయల వరకు మహిళల నుంచి వారి కుటుంబాల నుంచి కాజేసినట్లుగా పోలీసులు గుర్తిస్తున్నారు. పోలీసుల విచారణలో ఒక్కొక్క స్టోరీ బయటపడుతుంది. ఒక్కొక్క స్టోరీ బయటపడుతుంటే శివప్రసాద్ మాయాజాలం గురించి, శివప్రసాద్ మాయా లీలల గురించి తెలుసుకుంటున్న పోలీసులు సైతం షాక్ అవుతున్నారు. సో ఇప్పటికైనా అమాయకంగా ఉండేటువంటి వారు, నిరక్షరాసులు, ఇప్పటికైనా ఇలాంటి శివప్రసాద్ను చూసి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వచ్చే ప్రతివారు, మాయమాటలు చెప్పే ప్రతి వారిని కూడా నమ్మాల్సిన అవసరం లేదు. వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. శివప్రసాద్ లాంటి మాయగాళ్ళు మన చుట్టే తిరుగుతుంటారు, మీ చుట్టూనే తిరుగుతుంటారు. నమ్మించి ప్రేమిస్తున్నానని మోసం చేసి చివరకు డబ్బుతో, ఆస్తిపాస్తులతో, ఇలా కోట్ల రూపాయలతో ఉడాయిచ్చే వారి సంఖ్య మళ్ళీ మళ్ళీ వెలుగు చూడకుండా ఉండాలంటే అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో మీరేమనుకుంటున్నారు? శివప్రసాద్ గురించి తెలుసుకున్న మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.